అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఈ జాతి కోళ్ళ వైద్యానికి సంబంధించి కోళ్ళకు ఏ మెడిసిన్ వాడాలి, ఎలా వాడాలి, ఆ మెడిసిన్ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే కోళ్ళ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంటో థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. సో మరి ఆ నాలెడ్జ్, మెడిసిన్స్ గురించి నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా ఫస్ట్ అయితే మాత్రం మనం మాట్లాడుకోబోయే మెడిసిన్ ఎండ్రోఫ్లాక్ససిన్. ఈ ఎండ్రోఫ్లాక్ససిన్ అనేది వెటర్నరీలో దొరుకుతుంది. సో దీనికి మనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎండ్రోఫ్లాక్సిన్లో లిక్విడ్ ఉంటుంది, ఐ డ్రాప్స్ ఉంటుంది, ఇంజెక్షన్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఉంటాయి. 4 రకాలు ఉంటాయి దీంట్లో. మరి ఎండ్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెట్లు అయితే గురకలకు వాడుకోవచ్చు, యాంటీబయాటిక్ లాగా వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే యూరినరీ ట్రాక్ కంప్లైంట్లుగా వాడుకోవచ్చు. మరొకటి దాంతోపాటు ఇయర్ ఇన్ఫెక్షన్స్కి కావచ్చు, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్కి కావచ్చు యూజ్ చేయొచ్చు. సిరప్ కూడా అంతే, ఇంజెక్షన్ కూడా అంతే. ఇది మెయిన్గా ఇది ఒక యాంటీబయాటిక్. ఒక రకంగా చెప్పుకోవాలంటే రఫ్ అండ్ టఫ్గా ఇది ఒక యాంటీబయాటిక్. అన్ని రకాల కంప్లైంట్లకి వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస తీసుకోవడానికి కష్టపడతా ఉంటుంది కోడి. ఆ సిచ్యువేషన్లో వాడుకోవచ్చు. గొంతు దగ్గర బాగా జలుబులు, గొరగలు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గొంతు దగ్గర ఒక గడ్డ లాంటిది ఒకటి ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇక్కడ మనకి జలుబు చేసినప్పుడు గమనించండి కొంచెం ఇదంతా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. సో అదే సిచ్యువేషన్ కోళ్ళకు కూడా ఉంటుంది. ఆ కంప్లైంట్లు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ్రోఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ అనేవి ఎందుకు వాడతామంటే కంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఐ ఇన్ఫెక్షన్స్ అంటే కొరైజా కావచ్చు, కంట్లోంచి నీరు రావడం, నొరగ రావటం, కళ్ళు అనేది ఎరుపులు వచ్చేయటం, ఐస్ అనేది ఎరుపు రెడ్డిష్ వచ్చేస్తాయి. ఆ సిచ్యువేషన్లో కావచ్చు వాడుకోవచ్చు. కంట్లో ఏదన్నా గుచ్చుకున్నా, దెబ్బలు తగిలినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత మెడిసిన్ క్లోరోఫెన్రమైన్ మ్యాలియేట్. ఈ ఇంజెక్షన్ అనేది వెటర్నరీలోనే దొరుకుతుంది. సో ఇది ఏ కంప్లైంట్లకు వాడతామంటే కొన్ని కోళ్ళు మీరు గమనించండి, వాతావరణంతో సంబంధం లేకుండా బాడీ బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, హై ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు. లేకపోతే మీరు కొన్ని కోళ్ళు గమనించండి, హై ఫీవర్ వచ్చినప్పుడు కంట్లోంచి నీరు రావటం, దాంతోపాటు బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయినప్పుడు కావచ్చు, ముక్కులో నుంచి కంట్లోంచి నీరు రావటం, తుమ్ములు ఉండటం. ఈ సిచ్యువేషన్లో క్లోరోఫెన్రమైన్ మ్యాలియేట్ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో అది బాడీ వెయిట్ని బట్టి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సెఫిగ్జిమ్ సిరప్. ఈ సెఫిగ్జిమ్ సిరప్ అనేది ఒక యాంటీబయాటిక్. ఇది హ్యూమన్లో దొరుకుతుంది. ఇది ఒక యాంటీబయాటిక్. ఇది ఎటువంటి సిచ్యువేషన్లో వాడుకోవచ్చు అంటే కోడి పిల్ల కావచ్చు, పెద్దది కావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం కావచ్చు, లేకపోతే జలుబులు, గొరకలు, వీటితో పాటు ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా యాంటీబయాటిక్. సెఫిగ్జిమ్ అంటే కొందరికి అర్థం కాదు, టాక్సిమ్ ఓ సిరప్ లేకపోతే జిఫీ సిరప్. ఈ టాక్సిమ్ ఓ అంటే అందరికీ తెలుసు, జిఫీ అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, ZIFI జిఫీ సిరప్. సో ఇది ఆల్టర్నేషన్ బట్టి ఏది దొరికితే అది వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్, సెఫోటాక్సిమ్ సోడియం ఫాస్ఫేట్ అంటాం కదా, సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్. సో ఈ సెఫోటాక్సిమ్ అంటే మనకు అందరికీ టాక్సిమ్ ఇంజెక్షన్ తెలుసు, ఈ సెఫోటాక్సిమ్ అనేది దాంట్లో ఉండే డ్రగ్గే. సో ఇది కూడా ఒక యాంటీబయాటిక్కే. వాళ్ళకి ఎలాగ చెప్పాలంటే మనం మోనోసెఫ్ కానీ టాక్సిమ్ కానీ ఎందుకు వాడతాం, ఏదన్నా ఇంటర్నల్ కంప్లైంట్, యాంటీబయాటిక్ అంటే యూరినరీ ట్రాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అంటే కోడి ముడ్డి తిమ్మిలు అవ్వటం, జలుబులు వచ్చేయటం, గొరకలు వచ్చేయటం, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేయటం, కోల్డ్ వీక్ అయిపోవటం, డయేరియా కంప్లైంట్ వచ్చేయటం, ఏదైనా కానీ ఒక యాంటీబయాటిక్లా పనిచేసేది. మన సెఫ్ట్రియాక్సిన్ అయినా అంతే, సెఫోటాక్సిమ్ అయినా అంతే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొకటి కూడా ఉంటుంది, సెఫ్లెగ్జిమ్. ఇప్పుడు మీకు లెగ్జిన్ పౌడర్ అంటాం కదా, చిన్నపిల్లప్పుడు కోడిపిల్లకి లెగ్జిన్ పౌడర్ పెట్టండి అంటాం కదా, ఆ లెగ్జిన్ పౌడర్లో ఉండే డ్రగ్ వచ్చేసి సెఫ్లెగ్జిన్. ఆ సెఫ్లెగ్జిన్లో ట్యాబ్లెట్ ఉంటుంది, సిరప్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది. ఇంజెక్షన్ ఉంది అని తెలుసు కానీ మరి దాన్ని మన కోళ్ళకు వాడతారో లేదో తెలియదు, నేనైతే ఇప్పుడు వాడలేదు సెఫ్లెగ్జిన్ ఇంజెక్షన్. సెఫ్లెగ్జిన్ ట్యాబ్లెట్ అయితే మాత్రం సేమ్. ఇప్పుడు మనం టాక్సిమ్ ఎందుకు వాడతాం, మోనోసెఫ్ ఎందుకు వాడతాం, అందుకే ఇప్పుడు మన టెట్రాసైక్లిన్ ఎందుకు వాడతాం, అలాగే ఈ సెఫ్లెగ్జిన్ కూడా అలాగే ఉపయోగపడుతుంది ట్యాబ్లెట్లు. ఏదైనా 250 mg ట్యాబ్లెట్ అయితే మాత్రం మన కోళ్ళకి వాడేది 250 mg పెద్ద కోళ్ళకి. సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇంకొక మెడిసిన్ గురించి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే సూపర్ కాక్స్ పౌడర్. ఈ సూపర్ కాక్స్ పౌడర్ అనేది వెటర్నరీలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే
కాక్సీ డిసీజ్, కాక్సీ కంప్లైంట్ వచ్చినప్పుడు, కాక్సీ కంప్లైంట్ అంటే ఏంటంటే కోడికి సరిగ్గా, ఇంకో కంప్లైంట్ ఏంటంటే కాక్సీ. ఈ కాక్సీ అనేది అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంకొక మెడిసిన్ పేరు ఏంటంటే సూపర్ కాక్స్. ఈ సూపర్ కాక్స్ పౌడర్ అనేది వెటర్నరీ మెడిసిన్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఎందుకు వాడతామంటే మెయిన్గా కాక్సీ డిసీజ్ అని చెప్తాను నేను. అప్పుడు కాక్సీ కంప్లైంట్ వచ్చింది అంటాం కదా. సో ఈ కాక్సీ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయిన కోడి పిల్లలకి అంటే చిన్నాటికి ఎఫెక్ట్ అవుతుంది, పెద్దవాటికి ఎఫెక్ట్ అవుతుంది ఈ కాక్సీ అనేది. దీంట్లో సిమ్టమ్స్ అయితే మాత్రం కోడి అనేది బ్లడ్ మోషన్స్, ఫేస్ బ్లాకిష్ వచ్చేయటం అండ్ మోరోవర్ దాంతోపాటు కోడి వీక్ అయిపోవటం, తర్వాత చచ్చిపోయింది. సో ఈ కాక్సీ అనేది ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిన్గా ఈ కాక్సీ రావడానికి గల కారణాలు ఏంటంటే ఫామ్ శుభ్రంగా లేకుండా చల్లా చెదరగా కోడి పెంటలు, ఆకులు, అలములు, కర్రలు, పీలికలు మొత్తం ఎట్లా పెడితే అట్లా పెట్టేసినప్పుడు అక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయింది కోడి పెంటలు. ఆ కోడి పెంటలో ఉన్న బ్యాక్టీరియాని కోడి టచ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళి మొత్తాన్ని గెలికేసేది కోడి మొత్తాన్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా కోడి అనేది ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ప్రాబ్లమ్స్ లాంటివి ఫేస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలా వాడాలి అనే దాని నుంచి మాట్లాడుకుంటే, ఈ సూపర్ కాక్స్ పౌడర్ అనేది 1 లీటర్కి 3 గ్రామ్స్ చొప్పున వాటిలో కలిపేసి రోజుకి ఒకసారి కానీ రోజుకి 2 సార్లు కానీ పెట్టేసుకుని కోళ్ళన్నిటికీ. ప్రాబ్లం ఉన్న వాటికి పెట్టామనుకోండి క్యూర్ అవుతుంది, ప్రాబ్లం లేని వాటికి పెట్టామనుకోండి ప్రివెంటివ్గా ఉపయోగపడుతుంది రాకుండా. సో ఈ మెడిసిన్ అనేది అన్ని రకాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అన్నీ మ్యాక్సిమం మీరు వాడుకునేవే, కాకపోతే అంత పేర్లు అనేవి మీకు గుర్తుండవు. తీసుకొచ్చి పెట్టుకోండి. ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మెడిసిన్ వాడితే రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిసీజ్ అనేది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మెడిసిన్ వాడామనుకోండి క్యూర్ అయిపోతుంది. మనం అలా కాకుండా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా డిసీజ్ పెరిగిపోయింది. రేపనే రోజు మనం మళ్ళీ యాంటీబయాటిక్ ఎక్కిచ్చి ఇంజక్షన్లు చేసి టాబ్లెట్లు ఇచ్చేసి సిరప్లు పోసినా కూడా పని చేయదు. సో ఆ స్టేజ్కి తీసుకురాకండి. ఎప్పుడైనా కానీ డిసీజ్ అనేది స్టార్టింగ్ స్టెప్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఫేజ్ 1లో ఉన్నప్పుడు మనం మెడిసిన్ వాడితే ఖచ్చితంగా లేచిద్ది 2-3 రోజుల్లో. సెకండ్ ఫేజ్కి వెళ్ళిందనుకో కొంచెం టైం తీసుకుంటుంది, 50-50 ఛాన్స్. థర్డ్ స్టేజ్కి వెళ్ళిందనుకోండి 75-25, అంటే సావడానికి 75% ఛాన్స్ ఉంటుంది, బతకడానికి 25% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి అయితే తీసుకురాకండి. స్టేజ్ 1లోనే డిసీజ్ ఐడెంటిఫై చేయండి, మెడిసిన్ వాడండి, ఖచ్చితంగా క్యూర్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఫాలో అవుతారు కూడా. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ మన ఈ పౌల్ట్రీ ఫీల్డ్లో, పందెం కోళ్ళ పెంపకంలో. ఎందుకంటే కొత్తగా చాలామంది ఈ కోళ్ళు పెంచుదాం, ₹1 సంపాదిద్దాం అని చెప్పి లాస్ట్ ఇయర్ కరోనా వేవ్ మూమెంట్ వల్ల కంబ్యాక్ అందరూ వెనక్కి వచ్చేసి వీళ్ళ దగ్గర ఏదన్నా స్టార్ట్ చేయాలి సంథింగ్ మనం అని చెప్పేసి చాలామంది వచ్చారు. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలని అయితే మాత్రం ఇటువంటి కంటెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్.